ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నిండు చందమామను చాలా దగ్గరగా చూస్తున్నట్టుంది. నన్ను చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నిన్ను చూస్తే ఒక్కోసారి కోపం వస్తుంది. నీ అమాయకమైన మొహం చూసి ఆ కోపం పోతుంది. నన్ను చూస్తే కోపం ఎందుకు? మా పిన్ని నువ్వు గొడవ పడతారు కదా, మా పిన్ని నువ్వు కలిసి మెలిసి ఉంటే ఎంత బాగుంటుంది. అబ్బా, ఇక్కడ కూడా మీ పిన్ని కబుర్లు ఎందుకు? ఇంకేదైనా మాట్లాడు మామా. ఏం మాట్లాడమంటావు? పెళ్ళయ్యాక ఎన్ని రోజులకి ఇద్దరం ఒకే మంచం మీద పక్క పక్కన పడుకున్నాం. దీని గురించి మీకేమనిపిస్తుంది? నిజం చెప్పనా? మనిద్దరం భార్యాభర్తలం, రహస్యాలు చెప్పుకోవచ్చు. పర్వాలేదు, చెప్పండి. నిన్ను ఇంత దగ్గరగా చూస్తుంటే నా సీత కూడా అందంగానే ఉంటుంది అనిపిస్తుంది. నేను కూడా అంటున్నారు అంటే ఇంకెవరైనా నాకంటే అందగత్త మీద మీకు ఆశ ఉందా? నీకలా అర్థమైందా? నువ్వు బాగున్నావని చెప్పాను. మగవాళ్ళు ఆడవాళ్ళ అందాన్ని పొగిడితే అనుమానించాల్సిందే. ఎందుకు అనుమానించాలి? మీ మగవాళ్ల మాటలకు అర్థాలు వేరు అని. ఏ, ఆడవాళ్ళ మాటలకు కదా అర్థాలు వేరు అంటారు. ఇప్పుడు సామెతలు మారిపోతున్నాయి మాస్టరు. ఆడవాళ్ళు మగవాళ్ళవుతున్నారు, మగవాళ్ళు ఆడవాళ్ళవుతున్నారు. అంటే ఇప్పుడు నువ్వు రాము, నేను సీతనా? కాసేపు అలా క్యారెక్టర్లు మార్చుకుందామా? ఓకే, నువ్వు రామ్, నేను సీత. ఏ సీత, కాస్త నా కాళ్ళు పట్టవే. ఆ? అన్యాయం. నేనెప్పుడూ నిన్ను అలా అడగలేదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను కదా. క్యారెక్టర్స్ చేంజ్ చేయొద్దు. నేను రామ్, నువ్వు సీత, అంతే. పోనీ పేర్లు మార్చుకుందామా? నేను సత్యభామ, మీరు శ్రీకృష్ణుడు. ఓకే. మై డియర్ కృష్ణ, నాకు తల నొప్పిగా ఉంది, కాస్త నా కాళ్ళు పట్టు. దుర్మార్గురాలా, భర్త ఎక్కడైనా భార్య కాళ్ళు పట్టుకుంటాడా? హాం, శ్రీకృష్ణుడు సత్యభామ కాళ్ళు పట్టుకున్నాడుగా. గడుసుదానివే నువ్వు, నాతో ఆడుకుంటున్నావు. ఏం మామా, ఈ ఆట నీకు నచ్చలేదా? నచ్చింది, బాగుంది. నిజంగా నేను నీకు నచ్చానా మామా? అంటే నేను అందంగా ఉన్నానని అన్నావు కదా, అది నిజమేనా? నీ మీద ఒట్టు. మరి మీ పిన్నెందుకు నేను అందంగా లేను అంటుంది? ఇదిగో, ఇప్పుడు మా పిన్ని గురించి వద్దు అని మళ్ళీ నువ్వే పిన్ని గురించి చెప్తున్నావు. సారీ మామా, నేను నీకు నచ్చితే చాలు, ఇంకెవ్వరికి నచ్చాల్సిన అవసరం లేదు. ఈ చెయ్యి నేను జీవితాంతం వదిలిపెట్టను. ఏసీ వణికిస్తుంది మామ, బాగా చలిగా ఉంది. దుప్పటి కప్పుకుందామా? This number currently not reachable. Try after some time. ఈ నెంబర్ను ప్రస్తుతం అందుకోలేకపోతున్నాం. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి.
నీ ఫోన్ ఇదే సమాధానం చెప్తుంది కదా సీత. పాపం చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నట్టున్నావు. సేమ్ ఆన్సరే వస్తుంది కదా. టెన్షన్గా ఉంది కదా, కోపం వస్తుంది కదా, బీపీ పెరుగుతోంది కదా. ఇంతకు ముందు 2 సార్లు నువ్వు రామ్తో బయటికి వెళ్ళి మమ్మల్ని ఇంతకంటే ఎక్కువ టెన్షన్ పెట్టావు. కోపం తెప్పించావు, బీపీలు పెంచావు. అందుకే అదే టెన్షన్ ఇప్పుడు నువ్వు అనుభవించేలా చేశాను. ఎలా ఉంది ఈ మహాలక్ష్మి ప్లాన్? చాలా నీచంగా, చెత్తగా, చండాలంగా ఉంది. కానీ నాకు హాయిగా ఉంది. లెక్కలేనన్ని ఆస్తులున్న నేను లక్ష్మీదేవిని కాకపోవడం ఏంటి? ఈ ఆస్తి ఐశ్వర్యం అంతా మీది కాదు, మా అత్తమ్మ సుమతి గారిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.